ఈరోజు మిర్యాలగూడ పట్టణం సంతోష్ నగర్ నందుగల శివాని హై స్కూల్లో జాతీయ గణిత శాస్త్ర దినం సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినులు చిన్న స్థాయి నుండి అన్ని రంగాలలో ప్రతిభ కనబర్చేలా మెలకువలు నేర్చుకోవాలని, అలాగే విద్యతో పాటు సమాజంలో వచ్చే రుగ్మతలను ఎలా ఎదుర్కోవాలో ఇటువంటి అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. సైన్స్ ఫేర్ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులను తిలకించి మెరుగైన నైపుణ్యం కనబరిచిన వారిని అభినందించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందూరు వీరకోటిరెడ్డి, ఎంఈఓ బాలాజీ నాయక్, పాఠశాల యాజమాన్యం కుందూరు శ్యామ్ సుందర్ రెడ్డి, కుందూరు శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. What happens when acid reacts add color and mix it and take the shapers and off to proper and every atom contains also 4 shells K, L, M. This is our solar system. It contains 8 planets that Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus and Neptune, and with the Sun. And before 2006, Pluto is also considered as a planet, but now it is not considered as a planet. Do you know why? Because every planet has its own orbit and it revolves in its orbits, right? But Pluto has an orbit, but it doesn't go in its orbit. It comes to other orbits. That's why we have eliminated it as a planet in our solar system. Solar system is discovered by Nikola as an Indian, and according to the Hindu religion, we believe that Aryabhatta was the first to discover the solar system. Solar system is developed in 4.6 billion years ago, and Mercury and Venus doesn't have moons. Our Earth has 1 moon and Jupiter has 50 moons. In the beaches we get some waves, right? So it is all because of source unnadu kada. So dani కనిపెట్టడానికి లాంచ్ చేశారు. కానీ అన్ఫార్చునేట్గా అది దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు టిల్ట్ అయి క్రాష్ అయిపోయి అప్పుడు పడిపోయింది. అది 2019లో జరిగింది. ఇప్పుడు 2023లో జూలై 14 రోజు సేమ్ శ్రీహరికోట నుంచి ఆంధ్రప్రదేశ్ జూలై 14 రోజు చంద్రయాన్ 3 అనేది లాంచ్ చేసింది. మన ఇండియా మూన్కి రీచ్ కావడానికి 40 డేస్ టైం పట్టింది. జూలై 14 రోజు లాంచ్ చేసి ఆగస్ట్ 23 రోజు 6:04 PM మనకి ఈ చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా మూన్ మీద ల్యాండ్. ఇప్పుడు రాకెట్ వెళ్తున్న కొద్దీ కొన్ని పార్ట్స్ డివైడ్ అవుతూ సెలెస్టియల్ బాడీస్లో పడిపోయాయి. లాస్ట్ మూన్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ ల్యాండర్ అనేది వెళ్ళి సక్సెస్ఫుల్గా మంచి ప్లేస్ చూసుకొని వెదర్ కండిషన్ చూసుకొని ల్యాండ్ అయిన తర్వాత దాని లోపల ఈ రోవర్ అనేది ఉంటుంది. కరెక్ట్ ప్లేస్లో ల్యాండ్ అయిన తర్వాత రోవర్ బయటికి వచ్చి ఫస్ట్ ల్యాండ్ అయిన పాయింట్ని మనం శివశక్తి పాయింట్ అని అనుకున్నాం. అండ్ ఈ రోవర్ని ప్రజ్ఞాన్ రోవర్ అని నేమ్ వచ్చింది. అండ్ ఈ ల్యాండర్కి విక్రమ్ ల్యాండర్ అని నేమ్ వచ్చింది. ఇండియా 650 crores పెట్టి ఈ మిషన్ పంపించింది. మనకన్నా ముందు అమెరికా, రష్యా, చైనా వాళ్ళు కూడా ఆల్రెడీ పంపించారు. కానీ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు నార్త్ పోల్లో మూన్ యొక్క నార్త్ పోల్లో ల్యాండ్ చేశారు, కానీ మనం సౌత్ పోల్లో ల్యాండ్ చేసాం. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 14 days మూన్ మీద సన్ అంటే లైట్ ఉంటుంది. అట్లా సోలార్ అంటే లైక్ అక్కడ ఫ్యూయల్ ఉండదు కాబట్టి సోలార్ ప్యానల్ ఎలక్ట్రిక్
ఎనర్జీ కన్వర్ట్ చేసుకొని అక్కడ తిరుగుతూ మనకి సైంటిఫిక్ డేటా అనేది మనకు పంపిస్తుంది. सर बाला सर श्याम सर మరి అదేవిధంగా ఎల్లో అదేవిధంగా సక్సెస్ఫుల్ వాళ్ళు ఇచ్చిన కోఆపరేషన్ అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తూ, అదేవిధంగా సమాజంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా మన స్కూల్ పట్ల మరి ప్రేమాభిమానం చూపట్టే మనం 20 years వచ్చాము. మన దగ్గర 19 బ్యాచెస్ స్టూడెంట్స్ హ్యావ్ కంప్లీటెడ్ ద 10th classes అండ్ దే గోయింగ్ టు డిఫరెంట్ ప్రొఫెషన్స్. దాంట్లో నాకు తెలిసినంత వరకు 30 to 40 members డాక్టర్స్ ఉన్నారు, hundreds of thousands of engineers, those who are working in America, Canada, Australia, they are doing good performances there. అదేవిధంగా సివిల్ సర్వీసెస్లో కూడా జాబులు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో జాబులు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంపెనీస్లో చాలా పెద్ద పొజిషన్స్ ఉన్నటువంటి మరి వీళ్ళందరినీ కూడా ఆ విధంగా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులు ఈ 20 సంవత్సరాలుగా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరులో ధన్యవాదాలు. ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ 2 to 4:30 ఎవ్రీ క్లాస్ స్టూడెంట్స్ అన్ని మోడల్స్ని చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తాము. అదేవిధంగా కూడా ఈరోజు పీపీఎల్ని మేము అరేంజ్ చేస్తాం, పేరెంట్ టీచర్ అసోసియేషన్ మీటింగ్ అన్నట్టు. ఈరోజు ఏంటంటే పేరెంట్ టీచర్ డైరెక్ట్గా వచ్చి కలిసి మన పిల్లల యొక్క ఎగ్జామ్ అసైన్మెంట్ పేపర్స్ నేను పెట్టినటువంటి స్లిప్ టెస్ట్లు కానివ్వండి, అసైన్మెంట్స్ కానివ్వండి, ఐఐటీ ఎగ్జామ్స్ కానివ్వండి, వారి యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లుంది, వాళ్ళ మార్క్స్ ఎట్లుంది, వాళ్ళ మార్క్స్ గ్రాఫ్ ఎట్లుందని చెప్పి ఇక్కడ దాదాపుగా 100,000 మంది పేరెంట్స్ ఈరోజు విజిట్ అయ్యి మోడల్స్ వీక్షించడమే కాకుండా పిల్లల యొక్క ప్రోగ్రెసివ్ ఎగ్జామినేషన్ కూడా ఇవాల్యుయేషన్ కూడా జరుగుతుంది ఈరోజు. కాబట్టి ఇక్కడ వచ్చేసినటువంటి All math problems are my friends and relatives. I love my maths and I am proud of its speed and accuracy. I shall always try to solve all the problems. I shall learn principles, formulae and do all the sums with happiness and treat every problem with respect. I shall mind all the chapters. To my maths and maths teachers, I pledge my devotion in solving the problems. Alone lies, maths is my happiness. ఈరోజు మన దేశంలో నిర్వహించబడేటువంటి జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా శివాని స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ కు అధ్యక్షత వహించినటువంటి కరస్పాండెంట్ గారు మరి శ్యామసుందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి ఎన్టీఆర్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి వెల్లమూడి సిద్ధార్థ గారు, అదేవిధంగా శివాని స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ అయినటువంటి కుందూరు వీరేకుడు రెడ్డి గారు, దామచల్ల డిప్యూటీ గారు ఆగ్రామ్ గారు, ఇతర కోటిరెడ్డి గారు, మరి ఆదరించినటువంటి ఇతర అతిథులకు, మరి ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత చక్కగా కంటెంట్ రిలేటెడ్ అనేక ప్రాజెక్టులు తయారు చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి, ప్రియమైన విద్యార్థులందరికీ కూడా
సైన్స్ డే సందర్భంగా, మ్యాథమెటిక్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. మరి మన భారతీయుడు ప్రపంచ దేశాలలో మ్యాథమెటిక్స్ పరంగా అనేక రకాల సిద్ధాంతాలను ఆవిష్కరించి భారతదేశానికి గుర్తింపునిచ్చినటువంటి శ్రీనివాసన్ రామానుజన్ గారు 20వ దశాబ్దంలో భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో ఉంచే విధంగా గణిత మేధావైనటువంటి శ్రీనివాసరాజన్ గారు మరి ఆ రకంగా కృషి చేసినందున కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించి అప్పటికెళ్ళి మన జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇదే సందర్భంగా మనకు ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో మరి ప్రపంచీకరణలో భాగంగా అన్ని దేశాల యొక్క విద్యా అధ్యయనాన్ని చేసిన తర్వాత మన దగ్గర కంటిన్యూ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ లో టెక్స్ట్ బుక్స్ మారడం, విద్యార్థులను ప్రాక్టికల్ గా ప్రాజెక్టు రూపంలో అదేవిధంగా మరి శాస్త్రీయ పద్ధతిలో విద్యా బోధన చేయటకు వీలుగా మరి మనకు అనేక పాఠ్య పుస్తకాలు మారడం జరిగింది. ఈ పాఠ్య పుస్తకాలు సక్రమంగా విద్యార్థులకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా మనం ప్రతి పాఠ్యాంశాలకు సంబంధించి ఒక ప్రాజెక్టును రూపొందించి విద్యార్థులకు ప్రాక్టికల్ గా అర్థమయ్యేటట్టు కనుక తరగతి గదులు విద్యార్థులకు మరి సమగ్రంగా అర్థమై మరి పూర్తి స్థాయిలో వాళ్ళు మరి ఆ ప్రాజెక్టు సంబంధించిన ఎటువంటి పరీక్షలు వచ్చినా ఉదాహరణ వాళ్ళ ఆన్సర్. మ్యాథ్స్ డే సందర్భంగా మన శివాజీ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ని క్లాస్ 1 to క్లాస్ 10 అందరూ కూడా స్టూడెంట్స్ అంతా యాక్టివ్గా సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్కూల్ యాజమాన్యానికి, శ్యామ్ గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న బాలాజీ గారికి, వీరకోటిరెడ్డి గారికి, కోటిరెడ్డి గారికి, ఆదిరామ్ గారికి, ఇక్కడికి స్టూడెంట్స్, పేరెంట్స్ అందరికీ, మరియు ముఖ్యంగా గత ఐ థింక్ 2-3 days నుంచి హార్డ్ వర్క్ చేస్తూ ఇంత మంచి మంచి ప్రాజెక్ట్స్ని ఇక్కడ తీసుకొచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని స్కూల్ యాజమాన్యం గత 20 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా ఇక్కడ జరిపిస్తూ ఉన్నది. అందుకే స్టూడెంట్స్లో కూడా ఎంతూజియాజం, ఆ సంతోషం, వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళ హార్డ్ వర్క్ కూడా దాంట్లో కనిపిస్తూ ఉంది. మీ అందరికీ వెనకాల బ్రహ్మాండంగా టీచర్స్ యొక్క కృషి, టీచర్స్ యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి ఈ స్కూల్లో ఇంత మంచిగా స్టూడెంట్స్కి కానీ జరుగుతుంది. కాబట్టి ముందుగా టీచర్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత కంటిన్యూగా నెక్స్ట్ జనరేషన్కి కూడా మీరు ఇస్తే ఈ స్కూల్ ఇంకా మంచిగా ముందుకెళ్ళాలని చెప్పి ఈ స్టూడెంట్స్ అందరికీ మంచి డైరెక్షన్లో మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహించినందుకు స్కూల్ కమిటీకి కూడా మరియు శ్యామ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ స్టూడెంట్స్ అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.